వెల్కమ్ టు అవర్ ఛానల్ సరితా హోమ్ ఫుడ్స్. ఈరోజు నేను కుల్ఫీ ఐస్ క్రీమ్ చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు ఒక 2 కప్స్ అని పాలు తీసుకున్నాను. మిల్క్ మేడ్ అండి, ఒక హాఫ్ కప్ అంతా చాలు దీనికి. ఇవి డ్రై ఫ్రూట్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. మీరు కావాలంటే ఏవైనా ఇంకా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు అండి. నేను బాదం పలుకులు తీసుకున్నాను సన్నగా కట్ చేసి. ఇది యాలకుల పొడి అండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దామండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఈ మిల్క్ మేడ్ ఉంది కదండి, ఒక హాఫ్ కప్ అంతా వేసుకోవాలి. ఇది వేసుకొని కలుపుతూ ఉండాలండి. కొంచెం చిక్కబడే వరకు కలుపుతూ ఉండాలి. మొత్తం చిక్కగా అవ్వాలండి ఇది మొత్తము. ఇది సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలండి, లేదంటే మాడిపోతుంది. ఇది మొత్తం చిక్కబడాలి, ఇది మొత్తం పేస్ట్ లాగా అవ్వాలండి. ఇలా చిక్కబడాలండి మొత్తం. ఇలా గట్టిగా అయింది కదా. ఇప్పుడు మనం దీంట్లో పాలు పోసుకుందామండి. ఒక 2 కప్పులంతా పాలు తీసుకున్నాను నేను. ఇవి దీంట్లో పోసేసుకుందామండి. ఇది పోసి మంచిగా కలుపుకోవాలండి, మొత్తం కలిసేలా కొంచెం కలుపుతూ ఉండాలి. ఇది కూడా చిక్కబడాలి. ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. ఇప్పుడు ఇది మొత్తం కలిసేలా కలుపుకోవాలండి. ఇలా పాలు కూడా చిక్కబడాలండి. ఇదిగోండి పాలు కూడా చిక్కబడ్డాయి. ఇప్పుడు దీంట్లో మనము ఈ యాలకులు పడేసుకుందామండి. దీంట్లోనే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా వేసుకుందామండి. కొన్ని వేసి కలుపుకుందాము. ఇంకాసేపు కలుపుకుందామండి. ఇది కలుపుతూనే ఉండాలండి. ఇది ఇంకా కొంచెం చిక్కబడాలండి. ఇది కొంచెం చిక్కబడిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలా చిక్కబడాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. ఇది చల్లారనిద్దాం, కాసేపు చల్లారాలండి. ఇది పక్కన పెట్టుకుందాము. ఇది చల్లారిందండి మొత్తము. ఇదిగోండి ఇట్లా చల్లారాలి. ఇదిగోండి చిక్కగా అయిపోయింది. ఇప్పుడు మనము కుల్ఫీ మోల్డ్స్ ఉంటే మీరు దాంట్లో వేసుకోండి, లేదంటే ఇట్లా చిన్న గ్లాసులో అయినా సరే అండి, పర్లేదు. దీంట్లో అయినా సరే ఇట్లా చల్లారినాక దీంట్లో వేసేసుకుందాం. అన్నీ ఇలాగే వేసేసుకోవాలండి. నేను ఒక 3 సైజ్ గ్లాసులు తీసుకున్నానండి. మీరు కావాలంటే అన్నీ ఈక్వల్గా కూడా తీసుకోవచ్చు, మన ఇష్టం అండి. ఇది ఇలా గ్లాస్లో వేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఈ గ్లాస్కి సిల్వర్ బౌల్ ఉంటుంది కదండి, ఇలా పెట్టేసుకోవాలి. దీంతో కవర్ చేసేసుకొని ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదండి, దీంట్లో ఒకవేళ మీ దగ్గర ఐస్ క్రీమ్ స్టిక్స్ లేకపోతే మీరు స్పూన్ అయినా పెట్టుకోవచ్చండి. జస్ట్ ఇలా పెట్టేసుకొని ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. ఒక నైట్ అంతా పెట్టుకోవాలండి. నైట్ అంతా పెట్టుకుంటే మంచిగా వస్తాయి. కనీసం ఒక 5-6 అవర్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు అన్నీ ఇలాగే పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమేనండి. ఇవి ఇలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. నైట్ అంతా ఉంచితే మంచిగా వస్తాయి పొద్దున్న వరకు. ఇవి ఫ్రిడ్జ్లో నుంచి తీసానండి, నైట్ అంతా పెట్టి. చూద్దాము ఎలా అయ్యిందో. ఈ కవర్ ఇలా తీసేసి జస్ట్ ఇలా తీసేస్తే చాలండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. బయట కొనుక్కునేలాగానే ఉందండి, సేమ్ అలాగే వచ్చింది.
పిల్లలకి ఇలా ఇంట్లో చేసి పెడితే ఇంకా మంచిదండి. ఇవి ఫ్రిడ్జ్లో నుంచి తీసాక ఒక 5 మినిట్స్ కాసేపు పక్కన పెట్టండి, అప్పుడు తీయండి, ఈజీగా వచ్చేస్తుందండి. ఇదిగో ఎంత ఈజీగా వచ్చేస్తుందో. మనం ఇంట్లో ఫ్రెష్గా చేసుకుంటే ఇంకా బాగుంటాయండి. బయట అవి ఎప్పుడు చేసి పెడతారో తెలియదు. చూడండి ఎంత బాగా వచ్చినాయి అన్నీ, చాలా బాగా వచ్చినాయండి అన్నీ. చాలా బాగా వచ్చినాయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.